నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, మనం దేవతల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో యక్షిణీ దేవతలు అని చెప్పి వింటూ ఉంటాం. అయితే ఈ యక్షిణీ దేవతలు ఎవరు, నిజంగా ఉన్నారా అనే ఒక ప్రశ్నను గనక మనం తీసుకున్నట్లయితే, మనం నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తున్న ఒక్కొక్క రూపంలో కొన్నిసార్లు మనం కాల రాత్రి అని చెప్పి ఇలాంటి ఒక అవతారాన్ని కూడా మనం అమ్మవారిని అలంకరించి పూజిస్తూ ఉంటారు. ఆ కాలరాత్రి అమ్మవారినే యక్షిణీ దేవత అని కూడా కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటారట. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేదైతే నాకు తెలీదు. అసలు కొంతమంది అయితే ఈ యక్షిణీ దేవతలు అంటే ప్రకృతి యొక్క ఆత్మ స్వరూపాలు అని చెప్పి, అంటే ప్రకృతి దేవతలుగా కొంతమంది ఉంటారు కదా, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ యక్షిణీ దేవతలు ఎవరు, నిజంగా ఉన్నారా, యక్షిణి అంటే ఏంటి, వీళ్ళని ఆరాధించవచ్చా? ఇప్పుడు మనం ఏదైతే శివుడు, పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళని ఆరాధిస్తున్నామో అదే విధంగా ఈ యక్షిణీ దేవతలను కూడా ఆరాధించవచ్చా? మరి ఆరాధిస్తే మనం అందరం కూడా కామ్యం కోసమే ఆరాధిస్తూ ఉంటాం ఎక్కువగా దేవతలు, అంటే భక్తితో కొంతమంది, కామ్యంతో కొంతమంది. అసలు ఏ రకంగా ఆరాధిస్తే వీళ్ళని ప్రసన్నం చేసుకోవచ్చో దాని గురించి కూడా తెలియజేయండి. యక్షిణీ దేవతలు ఉన్నారమ్మా. యక్షిణీ దేవతలు మానవుడి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట. మానవుడు ఇట్లాగా ఉంటే ఆ పై దేవతలు ఎవరంటే యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష దేవతలు, త్రిమూర్తులు, ఆదిపరాశక్తి, దుర్గాదేవి, ఇలా వరుసలో ఇది. మానవుడి కంటే క్రింద ఏమంటాడు భగవద్గీతలో క్లియర్ గా చెప్తాడు, నేచ మర్త్యాది యోనుల్లోకి విసిరేస్తానన్నాడు. మర్త్యలోకం అంటారు మన భూలోకాన్ని. సో ఈ క్రింద క్రిమి కీటకాదులు, తర్వాత చనిపోయినటువంటి ఆత్మలు, రాక్షసులు, ఇలా మనం డౌన్ ఫాల్. ఈ క్రింద నెగిటివ్ ఒక ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ తీసుకున్నప్పుడు 0 మనం మానవుడైతే, పాజిటివ్స్ అన్ని పైన, నెగిటివ్స్ అన్ని కింద. అందుకని క్షుద్రారాధనలతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్షుద్రారాధనలో ప్రేతాత్మల వేరు. ఈ యక్షిణి అనేటటువంటి జాతి దేవతలకి రాక్షసులకి మధ్యలో పుట్టింది. ఈ వీళ్ళకి కోపం ఎక్కువ యక్షిణికి, కానీ కామరూపులు వీళ్ళు. ఏ రూపంలో కావలిస్తే ఆ రూపంలో వస్తారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ టాప్ పోస్ట్ లో ఉన్నటువంటిది ప్రైమ్ మినిస్టర్ అనుకో, ఆమె దుర్గాదేవి, ఈ సృష్టికి అధిపతి. పార్వతీదేవి అనుకున్నాం, లక్ష్మి, సరస్వతి, పార్వతి, వీళ్ళంతా టాప్ హైయెస్ట్ గ్రేడ్ దేవతలు. వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళే యక్షిణీలు, గంధర్వులు, కిన్నెర్లు. ఒకానొక సందర్భంలో మనం యక్షస్వరూపాయ జటాధరాయ అని మనం శివుణ్ణి కూడా యక్ష రూపంలో కొలుసుకోవచ్చు. అలాగే పార్వతీ అమ్మవారు అంటే దుర్గాదేవి కూడా కాళరాత్రి రూపంలో ఆమె మొత్తం అందరిని చంపుద్ది కదా, రాక్షస రూపం కదా కాళరాత్రి కాళికాదేవి అంటే, అప్పుడు యక్షిణీ రూపంలో వస్తుంది. నవదుర్గలలో ఒక రూపం కాళరాత్రి. తర్వాత సప్తమం కాళరాత్రిశ్చ, సప్తమ రూపం వచ్చేసరికి అది 7 నెంబర్ కూడా స్పిరిచువల్ నెంబరు అండ్ ఆత్మలకి సంబంధించినటువంటి నెంబర్, స్పిరిచువల్ నెంబర్. అందువలన 7 కనెక్ట్ అవుతుంది అనమాట. 7 రోజుల్లో చేయాలి ఈ సాధన, యక్ష సాధన. నెక్స్ట్ ఈ అమ్మవార్లు ఏంటంటే హయ్యర్, ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే ప్రోటోకాల్ కొంచెం పెద్దది కాబట్టి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ని వాళ్ళ ఈజీగా ఎలాగైతే కలుస్తామో ప్రోటోకాల్ ఉండదు కాబట్టి, అలా ఈ యక్షిణీలు, గంధర్వుల్ని, కిన్నెర్ని, కింపురుషులు వీళ్ళంతా ఎవరు హాని చెయ్యనటువంటి శక్తులు వీళ్ళు. మనం ఏదైనా సరే మనము చేసేదాన్ని బట్టే అవతల రిజల్ట్ కూడా మనకు వస్తుంది ఎక్కడైనా సరే. ఈవెన్ రాక్షసుల్లో కూడా ఎథిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మాట, క్షుద్రశక్తులైనా ఇవైనా కూడా ఒక కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది అనమాట, మాట మీద నిలబడ్డం. ఉదాహరణకి కామాఖ్య అమ్మవారిని మనం తీసుకున్నప్పుడు రాత్రి లోపల, తెల్లారి సూర్యోదయం అయ్యే లోపల నువ్వు కట్టేసేయాలా, కడితే నన్ను పెళ్లి చేసుకోవచ్చు, కట్టకపోతే కనుక నువ్వు నన్ను చేసుకోకూడదు అంటుంది కామాఖ్య అమ్మవారు. వాడు నిజంగానే కట్టేస్తాడు నరకాసురుడు. కట్టేస్తే అప్పుడు ఎవరో వచ్చి చెప్తే అమ్మవారు ఏం చేస్తుంది, దుర్గమ్మవారు కోడిని సృష్టించి సూర్యోదయం కాకముందే కూయించేస్తుంది. కూయించేసినప్పుడు ఏమైంది, వాడు ఇదిగో తెల్లారి లోపల నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి క్యాన్సిల్ అని అంటే, వాడు ఎథిక్స్ ఒప్పుకున్నాడు. అంటే రాక్షసులైనా ఎవరైనా సరే ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి యక్షిణికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మనం మిస్బిహేవ్ చేస్తే యక్షిణులు ఒప్పుకో. ఇప్పుడు యక్షిణులు ఏం చేస్తాయంటే టెస్ట్ చేస్తాయి కదా. ఇప్పుడు మనం ఒక 6th క్లాస్ స్టూడెంట్ మనం ఉన్నాం, అసైన్మెంట్లు, టెస్ట్లు, గెస్ట్లు పెడతాం, పాస్ అయితేనే 7th ప్రమోట్ చేస్తాం. ఆ విధంగా యక్షిణీ సాధన చేసినప్పుడు కొంచెం తీవ్రంగా ఉంటాయి ఇవి. ఈ సాధనలు చేసేటప్పుడు మోహింపజేస్తాయి మగాళ్ళని.
ఆహా! కామరూపం స్త్రీల రూపంలో మంచి సుందరమైనటువంటి రూపంలో వస్తారు. వీళ్ళు కనుక సొల్లు కార్చుకున్నారా ఫ్లాప్ అక్కడ. హుహు. సాధన. అందువలన మరి నేను చేయనండి. నేను చాలా స్ట్రిక్ట్ అండి. నేను చాలా ఉంటానండి అంటారు. కానీ ఉండలేరు. ఎందుకనంటే జగత్ సౌందర్యం యక్షిణిలది. సాక్షాత్తు విశ్వామిత్రుడే మేనక అప్సరస మేనక వస్తే అయిపోయాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగుండాల. హ్మ్. తెలిసి తెలియనటువంటి వాళ్ళు సాధకులు వాళ్ళేం చెప్తారంటే యక్షిణితో వస్తుంది. మీ భార్యను చంపేస్తుంది. తనే మీతో ఉంటుంది. మీతో సంభోగం చేస్తుంది. ఇంక మీతోనే ఉండిపోతుంది. ఇలా పిచ్చి పిచ్చి మాటలతో యూట్యూబ్‌లో ఉన్నాయి. ఇవి ఆహాహా! కాదనమాట. ఇవన్నీ అపోహలు తొలగిపోవాలి. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా నేనొచ్చినటువంటి సాధన రాజమండ్రిలో అంటే గురు సాంప్రదాయం చెప్పాలి ఫస్టు. హ్మ్. హ్మ్. మా గురువుగారు పురాణమణి రాధాకృష్ణమూర్తి గారు. మా ఊర్లో రామలింగ సిద్ధాంతి గారంటే ఈ సాధనలో టాప్ ఆయన. ఓకే. శంకర దయాళ్ శర్మ గారినే తీసుకొచ్చారు. మా ఊర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చి నన్నయ్య విగ్రహం పెట్టారు. కాబట్టి వీళ్ళంతా కూడా గాయత్రి బాబా గారు వీళ్ళంతా గురు పరంపర ఉంది నాకు. ఆ హ్మ్. గురు హ్మ్. పరంపర నుంచి వచ్చింది కాబట్టి యక్షిణీలు ఏమి డేంజర్ కాదు. మేము చేసి సిద్ధి పొందినటువంటి వాళ్ళము. కాబట్టి ఎవరైనా 7 రోజుల్లో చేసుకోవచ్చమ్మా ఈ సాధనని. అసలు అంటే ఎందుకు? ఏ అవసరంతో యక్షిని సాధన చేయాలంటారు? మనము ఇప్పుడు లక్ష్మీదేవిని ఎందుకు చేస్తాము? డబ్బులు కావాలని అడుగుతాము. ఆ! డబ్బులిస్తది. ఆ! లక్ష్మీదేవి చదువునివ్వలేదా? ఇవ్వగలదు. అన్నీ ఇస్తుంది. ఇచ్చేస్తది. ఏ ఆ! దేవుడైనా ఇచ్చేస్తది. అట్లాగే యక్షిణీ దేవులకి యక్షిణికేంటంటే ఆహ్, ఏ కోరికైనా ఇస్తది. డబ్బు కావాల్సే డబ్బిస్తది. పని కావాల్సే ఉద్యోగం ఇస్తది. మొత్తం భార్యాభర్తల మధ్య గొడవలను కూడా కలుపుద్ది. ఏదైనా చేస్తది. ఆమె కూడా దేవతా స్వరూపం. హుహు. కాబట్టి మాతృస్వరూపం ఆమె. కాబట్టి దీనికి ఎవరు సాధకుడు ఏ కోరికలతో చేస్తే ఆయా కోరికలను తీర్చేటటువంటి శక్తి ఆమెకుంది. అసలంటే ఏ రకంగా గురూజీ ఈ సాధన మంత్ర రూపంలోనా? పూజల రూపంలోనా? ఎలా? మనం అమ్మవారిని ఎలాగైతే పూజ చేస్తున్నామో ఆవాహయామి అని అంటాం. హ్మ్. వస్తుంది కదా హ్మ్. అమ్మవారు. అలాగే ఈ యొక్క యక్షిణుల అనేక రకాలైనటువంటి యక్షిణులు ఎక్కడుంటారు వీళ్ళు వటయక్షిణి. వటవృక్షం అంటే మర్రి చెట్టు మీద ఉంటారు. ఆ! కాబట్టి ఎవరైతే సాధన చేస్తున్నారో ఆ చిన్న మర్రి విత్తనం వేసుకొని చిన్న చెట్టు మనం చిన్న కుండీలో పెట్టుకొని అక్కడ దాని ముందు సాధన చేసుకోవచ్చు. ఓహో! చేసుకొని డైలీ వెళ్లి మర్రి చెట్టు కింద చేస్తే తంతారు జనం. అందువలన అయినా గురూజీ మర్రి చెట్టు అనంటే సినిమాల్లో చూసినంత వరకు హ్మ్. దయ్యాలుంటాయి అని హ్మ్. చెప్పి. హ్మ్. అంటే యక్షిని దేవతలు గూడా దయ్యాలు ఆత్మ రూపంలో కాబట్టే మర్రి చెట్టు ప్రాధాన్యమేమో అని హ్మ్. అనుకునేవారున్నారు. హ్మ్. దానికొక క్లారిటీ ఇవ్వండి. మర్రి చెట్టు యొక్క ఓడలు, ఆకుల్ని మనం త్రిమూర్తుల వ్రతంలో కూడా వాడతాం. హ్మ్. త్రిమూర్తుల వ్రతం చేసినప్పుడు అయన్నీ తెస్తాం. కాబట్టి మర్రి చెట్టు ఆత్మలు కాదు. అస్సలు దానికి సంబంధమే లేదు. హ్మ్. దేవత అంశ 50%. రాక్షసులకి, దేవతలకి మధ్య అదొక ప్రత్యేకమైన స్పీస్. ఓకే. ఇప్పుడు మానవుడు కూడా అంతే. మనం కూడా మనలో దేవతలకి, రాక్షసులకి మధ్య వారధిలం మనం. హ్మ్. మనలోనే అందుకనే క్రూయాలిటీ ఉన్నా మనకి చాలా మంది ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలుంటాయి. హ్మ్. రాక్షస స్వభావం అది. ఇతరులకొస్తుంటే అసూయ పడతాం. హ్మ్. అలాగే మామూలుగా మంచి చూడగానే పేదరికంలో పాపం ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మనం హెల్ప్ చేస్తాం. అది దేవతా లక్షణం. అలా మనలాగే అది. అదొక ఎనర్జీ. హ్మ్. అంటే పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ తేడా ఉంటుందన్నమాట. ఓకే. ఆ ఫ్రీక్వెన్సీ మనము 320 ఫ్రీక్వెన్సీ హెర్ట్జ్ 320 హెర్ట్జ్ పెట్టుకున్నప్పుడు యక్షిణీలొస్తారు. హ్మ్. 420 హెర్ట్జ్ పెట్టుకున్నప్పుడు గంధర్వులొస్తారు. ఇలా ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. ఓకే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యక్షిణీలనేటటువంటి వాళ్ళు అస్సలు హాని చేయరు. హ్మ్. ఏ కోరికనైనా తీరుస్తారు. హ్మ్. మంత్రం చదివి ఆ మంత్రం ఉంటుంది నువ్వన్నట్టుగా. ఆ మంత్రము మనం గురుముఖత వాళ్ళు నేర్చుకోవచ్చు. తర్వాత పుస్తకాలు ఇవన్నీ కూడా మార్కెట్‌లో ఉంటాయి. దాని నుంచి గురువుండాలి. గురువుంటే ఆ యక్షిణి సాధన అనేటటువంటిది నెమ్మదంగా చేసుకోవచ్చనమాట. ఓకే. కాబట్టి అపోహ తొలగించుకోవాలి వీళ్ళు. హ్మ్. ఏమిటంటే అవి హాని చేస్తాయేమో అని. హాని చెయ్యవు. మార్కెట్‌లో ఫుల్ బుక్స్ ఉన్నాయి. హ్మ్. గూగుల్‌లో గూడా మొత్తం మంత్రాలన్నీ గూడా ఉంటాయి. గురుముఖత తెలిసినటువంటి వాళ్ళ పర్యవేక్షణలో చేసుకుంటే సరిపోతుందమ్మా. గురూజీ చాలా వరకు చూస్తూ ఉంటాము. అంటే వచ్చిన సంపాదన సరిపోక అప్పులు చేసే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. అంటే అవసరాల కోసం, నిత్యావసరాల కోసం గూడా అప్పు చేయాల్సిన దుస్థితి చాలా కుటుంబాల్లో ఉంటుంది. అంటే అందరూ అలా ఉన్నారని చెప్పలేము గానీ కొంతమంది. ఆ బాధ వాళ్ళకే అర్థమవుతుంది. మిగతా వాళ్ళకది సిల్లీగా అనిపించొచ్చు హ్మ్. గానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ అప్పుల బాధ అనేది. హ్మ్. ఈ అప్పుల బాధ తొలగిపోయి చక్కగా వాళ్ళ అవసరాలకి వాళ్ళకు ధనం సమకూర్చి అంటే అందుబాటులోకి వచ్చే విధంగా ఏదైనా పరిహారం ఉంటే తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఈ అప్పుల బాధ నుంచి మినహాయింపు ఎవరికీ లేదు. హ్మ్. సాక్షాత్తు శ్రీనివాసుడే అప్పు హ్మ్. చేశాడు కుబేరుడి దగ్గర. అలాగే అంబానీ కూడా వాళ్ళందరూ అప్పులుంటాయి. లయబిలిటీస్ బ్యాంక్స్ అన్నీ కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఓడీ ఇస్తది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా అప్పు లేకుండా లేడు.
అండ్ నెక్స్ట్ మనకి ప్రతి స్టేట్ కూడా ఇండియాలో ఇప్పుడు ప్రతి ఉన్న మనిషికి మనం 51 రూపాయి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు 3,000 రూపాయలు తలకట్టున మన మనిషి మీద. వరల్డ్ బ్యాంక్కి మనం 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఫిగర్ అయితే ఎగ్జాక్ట్గా మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కడు అప్పులో ఉన్నాం మనం. కాబట్టి వరల్డ్ బ్యాంక్ వచ్చి బాబు గారినో రేవంత్ రెడ్డి గారినో మోడీ గారిని అడిగితే ఆల్రెడీ మనం తాకట్టు పెట్టేసే ఉన్నాం వరల్డ్ బ్యాంక్కి. కాబట్టి అప్పు లేనివాడు లేడు కలియుగంలో. ఇది అందరం అందరం ఉన్నాం. ఇకపోతే చిన్న చిన్న వాళ్ళ పాపం వాళ్ళ పొట్టకూటి కోసం దీనికోసం అప్పులు చేయాల్సిన సందర్భం ఉంది. దానికి ఏం భయపడక్కర్లేదు. అప్పు నుంచి నివారణ పొందడానికి మంత్రాలు మనకి తాళపత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఇదిగో ఇది వేదోక్తంగా, ఇది తాళపత్ర గ్రంథం. ఇప్పుడు పుస్తకాల ప్రింట్ లాగా చక్కగా మనకి చేశారు అన్నీ కూడా. దీని నుంచి శాస్త్రోక్తంగా వేదహితంగా, అంటే ఎవడిష్టం వచ్చినట్టు చేసేసి తంత్రం అంటే ఏంటి, ఎవడిష్టం వచ్చిన మంత్రం ఆడు చదివేసుకోవడం, ఎవడిష్టం వచ్చిన దాడు చేసేసుకోవడం, ఎవడిష్టం వచ్చిన ప్రొసీజర్ ఆడు చేసుకోవడం కాదు. అది దాన్ని తంత్రం అని పేరు పెట్టారు. తంత్రం కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతి ఉంటుంది. అయితే ఇది వేదహితంగా వేదోక్తంగా మనకి అధర్వణ వేదం చెప్తుంది. కాబట్టి అధర్వణ వేదంలో లేనటువంటి సొల్యూషన్ ఏది లేదనమాట. అందువలన ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి యొక్క అప్పుల బాధను పోగొట్టేటటువంటి ఒక మంత్రాన్ని మనం చెప్తున్నాము. ఇది ప్రతిరోజు కూడా మంగళవారం నాడు స్టార్ట్ చేయాలి. దీన్ని మంగళవారం నాడు స్టార్ట్ చేసి చక్కగా మనము ఈ మంత్రాన్ని కనుక మనం చేసుకుంటే తప్పకుండా మనకు అప్పుల బాధ తొలగిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుజుడు మనకి అధిపతి అనమాట. ఈ అప్పుల బాధ పోవాలంటే కుజుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు దీనికి మనము ఈ మంత్రం ఇస్తున్నాము. విద్మా శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మోశ్వస్య మాతరం పృథివీం భూరి వర్పసం. ఇది మంత్రం. రెండోసారి చెప్తున్నాం. దీన్ని మనం స్క్రీన్ మీద కూడా పెడదాం. విద్మా శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మోశ్వస్య మాతరం పృథివీం భూరి వర్పసం. దీనికి ఋషి అధర్వ, దేవత కూడా చెప్తున్నాం పర్జన్య. అలాగే ఛందస్సు ఉంటుంది దీనికి, అనుష్టుప్ ఛందస్సు. త్రిపదా నిరాణ్రామ గాయత్రీ దేవి దీనికి దేవత. కాబట్టి దీన్ని మంత్రాన్ని మనం వాళ్ళకి భక్తులకి ఇద్దాము. ఈ మంత్ర జపాన్ని ఎలా చేయాలి అంటే 41 రోజుల పాటు చేయాలి. ఇది వేద మంత్రం ఇది. కాబట్టి మొట్టమొదటగా గణపతికి ఓం శ్రీ గణేశాయ నమః అంటూ దండం పెట్టుకొని, జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు, పరమేశ్వరుడు ఆదిగురువు, దత్తాత్రేయుడు, వీళ్ళెవరు ఫోటో పెట్టుకొని మనం అంతా జగద్గురువులే వాళ్ళు చక్కగా సాధన చేసుకోవాలి. ఇది ఈ మంత్రాన్ని మామూలుగా మాలతో ఏ మాలైనా పనిచేస్తుంది. ఇది డబ్బులకు సంబంధించింది కాబట్టి మనము తామర మాల ఉన్నవాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు అవసరం లేదు. తామర పూసలతో తామర విత్తనాలతో చేసినటువంటి దాంతో జపించవచ్చు. ఓకే. ఇకపోతే ఉదయం సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి వాళ్ళు స్నానం సంధ్యాదులన్నీ కూడా ముగించుకొని చేసేవాళ్ళు, చేయగలిగే వాళ్ళు చేసుకోండి. లేనటువంటి వాళ్ళు ఉదయం మనకి సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేచిన తర్వాత ముందు సూర్యుడికి స్నానాలు అవి చేసి 7 గంటలు ఆ టైంలో చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. రోజుకు 108 సార్లు జపం చేస్తే చాలు. తామరమాలే శ్రేష్టమా గురుజీ? అంతే కదా, లక్ష్మీదేవి తామర పుష్పం నుంచి పుట్టింది కాబట్టి అది శ్రేష్టము. లేదా తులసిమాల కూడా చేసుకోవచ్చు, తులసమ్మ తల్లి. అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నారు. రుద్రాక్షత కూడా చేసుకోవచ్చు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఈశ్వరుడు ఇచ్చేది. ఐశ్వర్యానికి అధిపతి ఈశ్వరుడు. అలాగే ఈ ఈ మంత్ర జపాన్ని మనం చేసుకున్నప్పుడు 108 సార్లు చొప్పున కాస్త సింప్లిసిటీ మనం పాటించాలి. దానిలా పరుపుల మీద పడుకోకూడదు. సాధన కొన్ని 11 రోజులో 21 రోజులో పెట్టుకుంటాం కదా, మెత్తగా ఉండాలా, ఏసీ ఉండాలా అని పడుకుంటే ఇంక మంత్రం మీద దృష్టి ఎలా వెళ్తుంది. కాబట్టి ఆ దేవతకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ మంత్రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమండి మనం పిలిస్తే మంత్రం వస్తుందండి, దేవత వస్తుందంటే వస్తుందని శాస్త్రం చెప్తుంది. దైవం మంత్రాధీనం, దేవుడు మంత్రానికి అధీనంలో ఉంటాడు. నెక్స్ట్ మంత్రం గుర్వాధీనం బ్రాహ్మణాధీనం, అంటే ఆ మంత్రము బ్రాహ్మణుడి చేతిలో ఉంటుంది, గురువు చేతిలో ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే ఏంటి అర్థం? బ్రాహ్మణ క్యాస్ట్లో పుట్టారని కాదు అర్థం. అక్కడ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినకుండా ఆకుకూరలు తింటూ
కూరగాయలు తింటూ సాత్విక. జీడిపప్పు కూరని చక్కగా రోజు చేసుకొని తింటూ మటన్ చికెన్‌లో లేకుండా సాత్వికంగా ఉండడం. ఎంతసేపు నిరంతరం వీలున్నంత సేపు దైవనామాలు చేసుకుంటూ సాత్వికంగా ఉండేవాళ్ళని బ్రాహ్మణులంటారు. అందువలన మనం చక్కగా ఈ యొక్క మంత్రాన్ని మనం చేసుకుంటే తప్పకుండా మనకి 100% మన నుంచి అప్పుల బాధంతా గూడా మనము విముక్తులైపోతాం. అందులో డౌటే లేదు. హ్మ్. అయితే ఈ యొక్క మంత్రాన్ని మనం పిలిచినప్పుడు దైవం మంత్రాధీనం అంటే మంత్రాన్ని పిలుస్తాం. అమ్మా మంత్రదేవత ఆగచ్చ అని పిలిచినప్పుడు ఆ దేవత వస్తుంది గాయత్రి రూపంలో. ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏవండీ మనం పిలిచామండి, వచ్చిందా రాలేదో మనకు తెలీదు కదండీ అనకూడదు. ఒక హ్మ్. గెస్ట్‌ని పిలుస్తాం మనం. గెస్ట్ వస్తాడు కదా! కూర్చోబెడతాము, సేవలు చేయాలి మనం. అవును. ఇవ్వడం, టీ ఇస్తాం కదా! అలాగా. సో, గురువుని కూడా హ్మ్. గౌరవించాలి ఆదిశంకరుల్ని. నెక్స్ట్ రెండవది ఇవ ఆ ఆ మంత్రం ఏమో ఫలిస్తదో, ఫలించదో చేస్తున్నాం కానీ అన్నట్టు అస్సలు అనుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రం ఫలిస్తుంది అని దృఢమైన నమ్మకంతో చేయాలి. నెక్స్ట్ గోప్యం అన్నారు శాస్త్రం ఎప్పుడైనా ఏదైనా. 10 మందికి నేను మంత్రం చేస్తున్నాను. నా అప్పుల బాధ త్వరలో పోతున్నాయి. ఇప్పుడు అప్పులు ఎప్పుడిస్తావు అనొస్తే, నేనొక మంత్రం చేస్తున్నాను. నాకు 41 రోజుల్లో లంకె దొరుకుతుంది. తర్వాతొస్తాను. తర్వాత నువ్వు రా 41 రోజుల తర్వాత అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. అలాగేం చెప్పకుండా పబ్లిసిటీ లేకుండా సీక్రెట్‌గా చేసుకోవాల. అందుకే రహస్యాతి రహస్య నామ స్తోత్ర మహామంత్రస్య అంటాం ఏ మంత్రాన్ని చూసుకున్నా. కాబట్టి కాన్ఫిడెన్స్ యాజ్ యూ సో యూ రీప్. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. ఏదనుకుంటే నువ్వు అదవుతావు. యద్భావం తద్భవతి. నువ్వు ఇది సిద్ధిస్తుంది అనుకుంటే సిద్ధిస్తుంది. కంపల్సరీ సిద్ధించినయ్యి అని చెప్పడానికి అనేకమైనటువంటి ఇవి కూడా ఉన్నాయి. మంత్రసిద్ధి అంటాం దాన్ని. కాళిదాసు ఆయన నాలిక మీద అమ్మ నువ్వు రాయాలా, నువ్వు రావాలంతే అప్పుడే నేను తలుపు తీస్తానని మొండి చేశాడు. మహామూర్ఖుడైనటువంటి వాడు మహాకవి కాళిదాసుగా వచ్చేశాడు. హ్మ్. తెనాలి రామలింగడు దుప్పట్లో పెట్టి మహాకవిగా ఇచ్చేసినటువంటి వాడు హ్మ్. మహాకాళి భక్తుడిగా ఉపాసకుడిగా మారిపోయాడు. కనకదారాస్తవంలో మరి జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆదేశిస్తే ఆ మంత్రంతో పిలిస్తే మహాలక్ష్మి తల్లి వచ్చి పేదామె ఉసిరికాయలు బంగారపు ఉసిరికాయలు కురిపించింది. ఇవన్నీ కుచేలుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని సుధాముణ్ణి కటిక దరిద్రంతో ఉంటే ఆయన కుబేరుని చేశాడు. ఇవన్నీ ఉదంతాలే అవును. ఎగ్జాంపుల్స్. కాబట్టి ఈ ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కంపల్సరీ ఎందుకు వీళ్ళకి సిద్ధిస్తుందంటే ఇంటర్వ్యూ చేసేది ఎవరిక్కడ విజేత. అంటే విజేత అంటే జయమే నంబర్ 1. అందువలన తప్పకుండా వీళ్ళందరికీ కూడా సిద్ధిస్తుంది. నమ్మకంతో మంత్రదేవత మీద నమ్మకంతో, గౌరవంతో, మంత్రం మీద ప్రేమతో చేసుకోవాలా. ఏవండీ ఈ నియమాలు పాటించలేదండి, ఆ నియమాలు పాటించలేదండి, ఫెయిల్ అయిపోయిందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. మంత్రదేవతకు అన్నీ తెలుసు. 41 రోజుల పాటు చేసుకుంటే సరిపోతుందమ్మా. అప్పుల బాధ మొత్తం తొలగిపోతుంది. ఎవ్వరికి ఎంతమంది అప్పులున్నా సరే, హ్మ్. ఈ మంత్రం చేసిన తర్వాత కూడా వీళ్ళకి అప్పులు తీరలేదనుకో, మొత్తం అప్పుల లిస్ట్ నాకు పెట్టమని నేను తీర్చేస్తాను. యాహ్! ఛాలెంజ్. అంటే అంత నమ్మకం నాకు మంత్రం మీద. అంత మీరు నమ్మకం మా గురువు మీద. మీరు మంత్రం చేసి అందరి అప్పులు తీరుస్తారా? అవసరం సంపాదించి. లేదు. ఆ! మంత్రం మా 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 గురువు ఆదిశంకరుడిని పిలుస్తాం. మా గురువు శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడికి ఎంత ఐశ్వర్యం అసలు ఇవ్వడం ఎలా వస్తదో తెలుసా మంత్రం ఇవ్వడం? కుచేలుడొచ్చి కూర్చుంటే ఫస్ట్ గుప్పెడితో అటుకులు అటుకులు. తింటాడు కృష్ణుడు. హ్మ్. మొత్తం అతని ఇల్లంతా కూడా ధనం, బంగారం అంతా అయిపోయింది. రెండోది తింటాడు. పరిచారకులు, రథాలు ఇవన్నీ వచ్చేసినాయి. మూడోది తిండిపోతుంటే రుక్మిణీదేవి వచ్చి చేయి పట్టేసుకుంటుంది కృష్ణుడికి. నాయనా ఇప్పుడు 2 గుప్పిట్లతోనే నువ్వు ఎంత ఇచ్చేసావంటే నీ భక్తుడికి, కుచేలుడికి నా దగ్గరున్న ఐశ్వర్యం అంతా ఇచ్చేసావు. మూడో గుప్పిడి కూడా నువ్వు తింటే నేనెళ్ళి చీపురు పట్టుకొని ఆమెకు పాచి పని చేయాలి ఆయనకి. నువ్వు ఆపు నాయనా అంటే ఈ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడికి అంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐ విల్ ఛాలెంజ్. అందువలన అప్పుల బాధ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేసుకోవచ్చు. ఈ మంత్రాలతోనే నీతా అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, కోటీశ్వర్లు ఎవరైనా సరే ఈ మంత్రాలతోనే, వేద మంత్రాలతోనే వాళ్ళు చేపించుకుంటారు. అనుష్ఠానం, మంత్రజపం ఇవన్నీ కూడా. కాబట్టి ఇది చెప్పేది అధర్వణ వేద మంత్రం ఇది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మంత్రం మీద నమ్మకంతో, పరిపూర్ణమైన భక్తితో, గౌరవంతో చేస్తే తప్పకుండా అప్పులు తీరుతాయి. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలమ్మా.